హైదరాబాద్ లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు 13 హామీలను ఆగస్టు 15 వరకు అమలు చేసి చూపించాలని అన్నారు. హరీష్ రావే కాదు మొత్తం 39 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామని సవాల్ చేశారు. వర్షాకాలం సమీపిస్తున్న దృశ్య రైతులకు ఇంతవరకు పంపిణీ చేస్తా అన్న పచ్చి రొట్టె జిలుగు విత్తనాలను పంపిణీ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. రైతు బంధు, రైతు బీమా పథకాలను అమలు చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పైడి రాకేష్ రెడ్డి, కేపీ వివేకానంద్ గౌడ్ పాల్గొన్నారు. మా మాజీ మంత్రివర్యులు సీనియర్ నాయకుడు మా హరీష్ రావు గారు మాట్లాడుతూ మళ్ళీ ఒకసారి రైతు బంధు గురించి, అదేవిధంగా రైతు రుణమాఫీ గురించి మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది. దానికి జవాబుగా కాంగ్రెస్ వాళ్ళు గత 6 నెలలు చేస్తున్న పని మళ్ళీ రిపీట్ అవుతా ఉంది. ఏమీ లే, వితండవాదం మనం ఎస్ అంటే నో అనాలి, నో అంటే ఎస్ అనాలి. నిన్న మాట్లాడుతూ మా పక్కన మా వెమ్లవాడ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే విప్ ఆది శ్రీనివాస్ గారు మాట్లాడుతూ పెద్ద పెద్ద మాటలు. ఈ మధ్య ఏమైందంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే నుంచి పెద్దోళ్ళని తిడితే మేము పెద్దోళ్ళం అవుతామన్న ఆచరణ ఫాలో అవుతున్నారు అందరు కాంగ్రెస్ వాళ్ళు. హరీష్ రావు గారిని పట్టుకొని హరీష్ రావుకి పని లేదు, మామ దగ్గర పోయి కూర్చోపు, నువ్వు మామని అడుగు, ఇట్లాంటి పదజాలంతో మాట్లాడుతూ ఉన్నారు. ఆది శ్రీనివాస్ గారు, దయచేసి నేను ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. హరీష్ రావు గారు 7 సార్లు ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసినారు. ఆయన 24 గంటలు హార్డ్ వర్కింగ్ నాయకుడు ఎవరైనా ఉన్నారు మన రాష్ట్రంలో అంటే హరీష్ రావు గారని అందరూ చెప్తారు. మీకు పక్కనే సిద్దిపేట కాన్స్టిట్యున్సీ కూడా, మీరు కూడా చాలా ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి మీకు కూడా. ఆయన్ని పట్టుకొని ఇష్టం వచ్చిన మాటలు. హరీష్ గారు ఏమన్నారు? రుణమాఫీ ఎక్కడ, రైతు బంధు ఏమైంది? మళ్ళీ వర్షాకాలం సీజన్ వచ్చింది, ఎవరికన్నా ఒక్కరికన్నా ఇప్పటి వరకు రూపాయి రైతు బంధు వచ్చిందా అని హరీష్ గారు అడిగింది. దానికి మీరు ఏమన్నారు? రాజీనామా లెటర్ రెడీ పెట్టుకోండి. హరీష్ రావు కాదు, మీరు వాగ్దానం చేసిన 13 హామీలు, 100 రోజుల్లో చేస్తామన్న 13 హామీలు మీరు కనీసం ఆగస్టు 15 వరకు చేయండి. 13 హామీలు, 6 గ్యారంటీలు, అది చేయండి. హరీష్ రావు గారు కాదు, మేమున్న 39 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తాం. అంత నిక్కచ్చిగా చెప్తా ఉన్నాము. మాటలు మాట్లాడడం కాదు, పని చేసి చూపెట్టండి దయచేసి మీరు.